నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. బిగ్ టీవీ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్. ఈరోజు దువ్వాడ మాధురి బర్త్డే. అయితే దువ్వాడ మాధురి బర్త్డే సందర్భంగా ఒక న్యూస్ కూడా వచ్చింది. దువ్వాడ మాధురి తన బంధువుల శ్రీనివాస్తో కలిపి ఇతర బంధుమిత్రులతో కలిపి నిన్న పెండెంట్ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ ఉంటే అక్కడ పోలీసులు వెళ్ళారు, దువ్వాడ మాధురికి నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేశారు, శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడదాం ఇద్దరితో కూడా. మాధురి గారు, ఫస్ట్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దువ్వాడ మాధురి గారు, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అండ్ ఫస్ట్ ఒక విషయం అడుగుతాను, ఏంటి ఇద్దరు రోజు రోజుకి ఏజ్ తగ్గించేస్తున్నారు? మా రాజా ఇన్స్పిరేషన్, రాజాని చూసి అలాగా కొంచెం నేను కూడా, లేదంటే అందరూ రాజా కంటే నేనే పెద్ద అమ్మాయి అంటున్నారు. అవునా? ఇద్దరు రోజు రోజుకి, అంటే ఈరోజు ఎన్నో పుట్టినరోజు? జనరల్ గా మగవాళ్ళ సంపాదన ఆడవాళ్ళ వయసు అడగకూడదని అంటారు, కానీ చెప్తారు. నా 37 బర్త్డే అండి. 37, 37 అడుగు పెట్టారు. ఓకే, అట్లా కనబట్టలేదు. ఇప్పుడేదో కాలేజీని చూసినట్టుగా కనబడుతున్నారు ఇద్దరు. అవును, మీరే చెప్పాలి రోహిత్ గారు. ఒకే కాలేజ్ మన ఇద్దరం. ఏంటి శ్రీనివాస గారు, మీరేనా? కానీ ఒకే ఏరియా కదా, నిజంగానేనా? స్కూలింగ్ కి మీకు ఏమన్నా సంబంధం? ఇద్దరు ఒకే కాలేజా? రోహిత్ గారు మా ఇద్దరికి 20 years ఏజ్ గ్యాప్ ఉంది. ఏంటండి ఏజ్ గ్యాప్ లేదు అంటే అంత కోపం వచ్చింది మీకు? శ్రీనివాస్ గారితో నాకు ఇంత ఏజ్ గ్యాప్ ఉందని చెప్పాలనుకుంటున్నారా ఏంటి? అలా కాదు, ఒకటే కాలేజ్ అంటే మా ఇద్దరికి 20 years ఏజ్ గ్యాప్ ఉంది. కాకపోతే మా ఆయన కాలేజ్ పిల్లల్లో కనిపిస్తాడు ఎప్పటికీ, అలాగంతే. శ్రీనివాస్ గారు ఏమైనా ఫీల్ అయ్యారా ఏజ్ గ్యాప్ ఎంత ఉందని చెప్పినందుకు? నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నాకు 60 అని. మా దగ్గర రహస్యాలు ఫీలింగ్స్ ఏమి ఉండవు సార్. అవునా? అన్ని ఓపెన్ గా చెప్తా. ఓకే, అన్ని ఓపెన్ గా చెప్తారా? ఎస్. రాత్రి సరిగ్గా 12 గంటలకి మీరు విష్ చేశారా? నిన్ననా? పుట్టినరోజు ఈ రోజు కదా సార్. అందరూ రాత్రి అందుకే నేను పొద్దున్న నుంచి గొడవ పడుతున్నాను, నాకు విష్ మాధురి బర్త్డే డిసెంబర్ 12వ తారీఖు. ఓకే, 11వ తారీఖు విషయం ఎలా ఉంటది? ఈ రోజు కేక్ 11 అర్ధరాత్రి 12 గంటలకే కదా అందరూ కేక్ కట్ చేస్తుంటారు. అలా మేము ఈ రోజు చేస్తాం, 12 చేస్తాం. ఈ రోజు గెస్ట్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ వస్తారు. ఈ రోజు ఈవినింగ్ కేక్ కట్ చేస్తాం. మీరు కూడా ఓకే, ఏంటి లైవ్ లో విష్ చేసామని లైవ్ లో పిలుస్తున్నారా మమ్మల్ని? ఇంకా నైట్ కదా పార్టీ, ఇంకా పిలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఏంటి రాత్రి మీరు ఎక్కడో పార్టీ చేసుకుంటున్నారు, బర్త్డే పార్టీ, అక్కడికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారంటే వార్తలు వచ్చాయి. ఏంటి, ఏం జరిగింది అసలు? లేదు సార్, యాక్చువల్లీ మేము కూడా మార్నింగ్ లేచేటప్పటికి యూట్యూబ్ లో విపరీతంగా హల్చల్ అవుతుంది వార్త. ఆ వార్త మేము కూడా చూస్తే ఆశ్చర్యపోయాం. ఏంటంటే యాక్చువల్లీ పార్థు అని మా స్నేహితుడు, ఆయన హైదరాబాద్ లో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వానర్ గా ఆయన రియల్ ఎస్టేట్ కి సంబంధించి, ఆయన లేఅవుట్స్ కి సంబంధించి ఒక బిజినెస్ మీట్ పెట్టారు. ఆ బిజినెస్ మీట్ పెండెంట్ అనేటటువంటి ఒక ఫామ్ హౌస్ లో, ఏది ఏరియా మైనాబాద్ లో పెట్టారు. పెట్టి చాలా మందికి ఆయన పిలిచారు, అందులో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. చేస్తే ఆయన చేస్తున్నటువంటి ఆ ఫంక్షన్ కి మేము వెళ్ళి కలిసి ఇంచుమించు 9:30కి వెళ్ళామండి. 9:30కి వెళ్ళినప్పుడు ఒక 25-30 మంది వరకు ఉన్నారు. అందరం అలా కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్ 10 నిమిషాలకల్లా పోలీసులు వచ్చారు, ఎస్ఓటి వాళ్ళు వచ్చి మొత్తం అంతా సెర్చ్ చేయటం, అక్కడ టేబుల్స్ చెక్ చేయటం, తర్వాత డైనింగ్ టేబుల్స్ చెక్ చేయటం, అవన్నీ కూడా చేస్తున్నారు. అరే పోలీసులు ఎందుకు వచ్చారబ్బా అనుకున్నా. మమ్మల్ని వాడు చూశారు పోలీసులు. అదేంటి సార్ మీరు వచ్చారు అని అడిగారు. అంటే మరి మా ఫ్రెండ్ అంటే రియల్ ఎస్టేట్ డిస్కషన్ ఉంది, అందుకే వచ్చాం, అందరూ కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం అని చెప్పాం. కానీ ఇక్కడ లైసెన్స్ లేదు, మీకు తెలుసా అని అడిగారు. మాకు తెలియదండి, లైసెన్స్ లేదని మాకు తెలియదు అని చెప్పాను. మరి మీరు లైసెన్స్ లేదు, ఇక్కడ ఇది జరగటానికి వీలు లేదని చెప్పారు.
సరే వాళ్ళు ఏదో బాటిల్స్ అన్ని వాళ్ళు తీసుకుపోయినారు అక్కడ పార్టీకి సంబంధించినటువంటి పార్కుని కూడా మాట్లాడారు. మేము తర్వాత నాకు తెలిసి 10:30 తర్వాత నేను బయటకు వచ్చేసాం సార్, ఇంటికి వచ్చేసాం. ఓకే ఆ తర్వాత ఏమైంది అన్నది మాకు తెలియదు. ఈ రోజు మార్నింగ్ మీడియాలో చూస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేసారని, మేము జైల్లో ఉన్నామని, ఆల్రెడీ లేనిపోని ప్రచారాలని కూడా దుష్ప్రచారాలు చేసేసినారు. అక్కడ ఏదో విదేశీ మద్యం ఉందని, ఏదో హుక్కా ఉందని, అవన్నీ మాకేం తెలుసు సార్. పార్టీకి వెళ్ళాం, పార్టీకి పిలిచారు, పార్టీలో మరి డిన్నర్ చేసేసి బిజినెస్ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో అవి చేసుకొని వచ్చేయాలి. మాకు అక్కడ ఏం మందు పెట్టారు, ఎవరు పెట్టారు, ఏంటి పెట్టారు, ఆ బ్రాండ్స్ ఏంటి, ఆ హుక్కా ఏంటి మాకెలా తెలుస్తుంది? మాకు ఏం సంబంధం ఉంటది? పైగా ఓకే నిన్న చెప్పండి చెప్పండి చెప్పండి. నిన్న పుట్టినరోజు అంటున్నారు. పుట్టినరోజు 12వ తారీఖు, డిసెంబర్ 12. మీరు బాగా గుర్తుంచుకోండి, డిసెంబర్ 12వ తారీఖు మాధురి పుట్టినరోజు. ఈ రోజు సాయంత్రం కేక్ కటింగ్ ఉంది. నిజంగానే ఈ రోజు సాయంత్రం కేక్ కటింగ్ ఉంది. ఫ్రెండ్స్ వస్తారు, తప్పకుండా ఆ బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం. ఓకే క్లారిటీ ఇచ్చారు. మేము కొంచెం ఆడియో కట్ అవుతుంది. శ్రీనివాస్ గారు ఒకసారి నా ఆడియో వినబడుతుందా మీకు? ఓకే అండి, ఓకే. సో నిన్న జరిగిన దానికి బయటకు వచ్చిన వార్తలకి ఆ ఫంక్షన్ కి మీకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఇంట్లోనే ఉన్నారు. ఎటువంటి సంబంధం లేదు. పోలీసు వారు వచ్చారు, కేసు కూడా కట్టారంట. అందులో పార్థు పైన, పార్థు హోస్ట్ కదా, పార్థు యాక్చువల్ గా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాడు, రియల్ ఎస్టేట్ ఓనర్ ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన పైన కేసు కట్టారని తెలుస్తుంది. ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఉదయం కూడా కనుక్కున్నాం, కేసు కట్టారని తెలిసింది. ఇది జరిగింది సార్. మేము అక్కడికి వెళ్ళటం నిజం, కానీ పార్టీ మాది కాదు, పార్టీకి మాకు సంబంధం లేదు. పుట్టినరోజు పేరుతో జరిగిన పార్టీ అది కాదు. పుట్టినరోజు ఈ రోజు 12వ తారీఖు సాయంత్రం చేసుకుంటున్నాం. ఓకే, కానీ మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు, అవును హెడ్ రూమ్ కొంచెం తగ్గింది. మాధురి గారు కొంచెం మీరు వెనక్కి వెళ్ళి శ్రీనివాస్ గారి వైపు కొంచెం జరిగి కూర్చుంటే ఫ్రేమ్ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఓకే పర్ఫెక్ట్. ఓకే అండి, కొంచెం క్లోజ్కి వెళ్ళినా పర్వాలేదు. ఓకే, కానీ ఏంటి చాలామంది మీరు అరెస్ట్ అయ్యారన్న తర్వాత మేము కూడా పోలీస్ స్టేషన్కి అడిగి కనుక్కున్నాం, కానీ అది కాదు అని అన్నారు. మార్నింగ్ మాధురి గారు కూడా ఫోన్ చేసాం, ఇది ఫేక్ అని తెలిసింది. కానీ ఈలోపు కొంతమంది మీ శత్రువులు ఎవరో చాలా ఆనందపడిపోయి అరెస్ట్ చేసేసారు బాగా అని కొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే అంతమంది శత్రువులు ఉన్నారండి మీకు? మాధురి తిరుపతి వెళ్తే అరెస్ట్, మాధురి పార్టీకి వెళ్తే అరెస్ట్, మాధురి సినిమాకి వెళ్తే అరెస్ట్, మాధురి బిగ్ బాస్ కి వెళ్తే అరెస్ట్, మాధురి కూర్చుంటే అరెస్ట్, మాధురి నిల్చుంటే అరెస్ట్. మరి జనాలకి ఎందుకంటే న్యూస్లు లేవో, మాధురి తప్పితే ప్రపంచంలో ఇంకొక మనిషి లేదు, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా ఏదో మాధురి చుట్టే తిరుగుతున్నట్టు, మాధురి కూర్చుంటే తప్పు, నిలబడే తప్పు, మాట్లాడితే తప్పు, చూస్తే తప్పు, తింటే తప్పు. ఇంకా ఈ రోజు అఖండ సినిమాకి కూడా వెళ్తాం, అది తప్పే. అది తప్పు. సినిమాకి వెళ్ళింది, వెళ్ళకూడదు. వెళ్తున్నారు అఖండ సినిమాకి, వెళ్తున్నాం సెకండ్ షోకి. వీలైతే అది ఒక కేసు కట్టేసి అరెస్ట్ చేస్తే బెటర్. ఏంటి మరి మీ ప్రత్యర్థి పార్టీ లేదండి, బర్త్డే పార్టీ, ఈవినింగ్ పార్టీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ అఖండ సినిమాకి వెళ్తున్నాం. ఓకే, ఏంటన్నారు? టూ మచ్ గా లేదా అంటున్నారు ఏంటి మాధురి గారు? అంటే ఇది అరెస్ట్లు ఇవన్నీ అంటే టూ మచ్ గా అనిపించట్లేదు. నేను ఆడపిల్లనే కదా, ఎందుకు అనవసరంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి అనవసరంగా ఇంట్లో పిల్లలు చూస్తారు, ఇంట్లో అమ్మా నాన్నలు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు కదా మీడియా ఛానల్. కట్టుకొని ఏంటి అరెస్ట్లు చేసి అంత ఏం జరిగిందని. ఇప్పుడు అరెస్ట్ అయితే నేను ఇంట్లో ఎందుకు ఉంటాను? పోలీస్ స్టేషన్ లో కదా ఉండాలి, ఎఫ్ఐఆర్ కదా నా మీద పడాలి. అవన్నీ తీసి అప్పుడు మాట్లాడమనండి. ఎందుకు ఒత్తిన అనవసరంగా అరెస్ట్లని న్యూస్లని. ఊరికే నాకు అసలు అయితే ఏం అర్థం కావట్లేదు. ప్రపంచంలో సమస్యలు లేనట్టు, మొత్తం నా మాదిరి చుట్టే తిరుగుతున్నట్టు. ఓకే, అరెస్ట్ కాలేదు, క్లారిటీ ఇచ్చాం. మార్నింగ్ కూడా అదే చెప్పాను, అరెస్ట్ అనే కాదు, మీ బర్త్డే కాదు, పార్థు అనే వ్యక్తి ఇచ్చిన పార్టీకి మీరు వెళ్ళారు అని. సో ఈరోజు మీ బర్త్డే కావడం, నేను మీరు అక్కడ ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చేసినాయి మీకు బాగా, ఇలాంటి వార్త రావటానికి. కలిసి నాకు రావట్లేదు, మీడియా వాళ్ళు కొంతమంది కలిసి వస్తున్నట్టుంది. ఓకే.